జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నందుకు నేను సిగ్గుపడతా ఉన్నా. రాష్ట్ర ప్రజలు ఈ దుర్మార్గుడు పరిపాలన భరించలేక చీకొట్టి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మూలన కూర్చోబెడితే ఈ దుర్మార్గుడు అయినా కానీ రాష్ట్రంపై విషం కక్కుతూనే ఉన్నాడు. ఓడిపోయిన రోజు నుండి ఈ రోజు వరకు ఏదో ఒక విధంగా రాష్ట్రంలో మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు లేపి అల్లర్లు సృష్టించి రాష్ట్ర అభివృద్ధి విఘాతం కలిగే విధంగానే ఉంది ఈ దుర్మార్గుడి రాజకీయ క్రీడ. ఈ దుర్మార్గుడు రాష్ట్రంలో ఏ మరణం సంభవించినా ఏ చిన్న ఇష్యూ అయినా దాన్ని కులానికో మతానికో అంటగట్టడం, దాన్ని ప్రభుత్వంపై రుద్దటం, అక్కడ ఉన్న ప్రజలను లేదా ఆ కులాన్నో ఆ మతాన్నో రెచ్చగొట్టడం, రాష్ట్రాన్ని నాశనం చేసే దిశగా ఈ దుర్మార్గుడి ఆలోచన. ప్రవీణ్ గారి మరణాన్ని ఏ విధంగా ప్రభుత్వ వచ్చిగా చిత్రీకరించేదానికి దుర్మార్గుడు ప్రయత్నం చేశాడు. ఈరోజు తెనాలి పట్టణంలో గంజాయికి బానిసగా మారి కొంతమంది రౌడీ షీటర్లు ఆ ప్రాంత ప్రజల్ని అనేక రకాల ఇబ్బందులు కలగజేస్తా ఉంటే, చివరికి పోలీసుల మీద కూడా దాడులు చేస్తా ఉంటే వాళ్లపై చర్యలు తీసుకుంటే వాళ్ళని సమర్థిస్తూ పోలీసులపై నిందలు వేస్తూ ప్రభుత్వంపై నిందలు వేస్తూ ఆ రౌడీ షీటర్లకి కులం కార్డు వాడి రాష్ట్రంలో ఉన్న దళితులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ పనికి మాలినోడు సైకో జగన్ రెడ్డి.